धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। जगमुलीले विश्वमोहन सत्य साई की स्वागतम्। हृदयमेले परम पावन प्रेम मूर्ति की स्वागतम् 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 स्वागतम्। प्रेममूर्ति की स्वागतम्, सत्य साई की स्वागतम्। प्रेममूर्ति की स्वागतम्, सत्य साई की स्वागतम्। I offer my prayerful salutations at the divine lotus feet of our beloved Master, Bhagwan Sri Satya Sai Baba, Director Srinivasulu Garu, Dr. Srinivasulu Garu, other doctors from MIG, Dr. Nirmala Garu, all my co-travelers in Sai Mission, my brothers and sisters, very loving Sairam to each one of you. When a heart is full, words are few. హృదయం నిండిపోయినప్పుడు మనం దాన్ని మాటల్లో ఎక్స్ప్రెస్ చేయడం అనేటువంటిది కష్టంగా ఉంటుంది. కాంట్ ఎక్స్ప్రెస్ దోస్ ఫీలింగ్స్ ఇన్ వర్డ్స్. ఈరోజు ఇక్కడికి వచ్చి when I am seeing this beautiful facility, I did not expect that అంటే ఈ ఫెసిలిటీ ఇంత బ్యూటిఫుల్గా ఉంటుంది, ఇంత ఎక్స్టెన్సివ్ సర్వీస్ ఇక్కడ జరుగుతుంది అనేది నాకు కూడా తెలియలేదు. బట్ స్వామి కీప్స్ సర్ప్రైజింగ్ ఆల్ ఆఫ్ అస్ అండ్ ఈచ్ టైమ్ వీ కమ్ టు ఎ ప్లేస్ ఇట్స్ ఎ న్యూ ఎక్స్పీరియన్స్, న్యూ లెర్నింగ్. స్వామి పేరుతో జరుగుతున్నటువంటి ఏ సేవా కార్యక్రమం మనం అటెండ్ అయినా మనకు ఒక కొత్త అనుభూతి, ఏ న్యూ ఎక్స్పీరియన్స్ కమ్స్ ఇన్ టు అవర్ లైఫ్స్. ఈరోజు డాక్టర్ శ్రీనివాసులు గారు చెప్పినట్లు someone got inspired by God to create this building. And even for them to get inspired, they should have the capacity to do this work. So God endows people, then He inspires them to do this work. భారతదేశంలో అనాదిగా దాతృత్వం అనేటువంటిది మన నరాల్లో, మన ప్రతి రక్తపు బిందువులో కూడా భారతీయులకు చారిటీ అనేది మామూలుగా పూర్వం నుంచి మన భారతదేశంలో అదొక ఆనవాయితీగా ఉంది. పూర్వము ఏదైనా గ్రామానికి, ఎనీ విలేజ్కి ఎవరైనా ఒక అతిథి వస్తే అతన్ని అక్కడ ఆతిథ్యం ఇచ్చి వసతి సౌకర్యం చేసి వారికి భోజనాలు పెట్టి కానీ పంపించేవారు కాదని మనమంతా వింటున్నాం, నేర్చుకున్నాం.
దాదాపు 7,50,000 గురుకులాలు ఈ దేశంలో ఉండేటివి. అక్కడ పిల్లలందరూ కూడా ఉచితంగా చదువు చెప్పే గురువులు. సో ఇక్కడ మన పురాణ ఇతిహాసాలు చూసినా, ఏది మన హిస్టరీ చూసినా కానీ ఎంతోమంది దాతలు, ఎంతోమంది గొప్ప సహృదయులు మనందరికీ కూడా ఒక మార్గదర్శనం చేసి సేవా మార్గాన్ని సూచిస్తూ వస్తున్నది ఈ దేశం. అందుకే స్వామి తన ఆధ్యాత్మిక యొక్క ఆ ప్రవచనాల్లో ఎప్పుడూ కూడా సేవకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ, ఎందుకంటే ఈ కరెంట్ టైమ్స్లో మనకు ఏవైనా చాలా క్లిష్టమైనటువంటి ఆధ్యాత్మిక ఎక్సర్సైజెస్ చెప్తే మనం చేయలేం. మనకు 3 గంటలు లేచి ధ్యానం చేయమని, లేకపోతే మీరు ఇన్ని రోజులు ఇక్కడికి వెళ్ళామని ఏదో చెప్తే మనకి ఇబ్బంది. ఎందుకంటే మనకు ఉద్యోగాలు ఉన్నాయి, మనం పొద్దునే లేచి వెళ్ళాలి, మనకు ఫ్యామిలీస్ అన్నీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ స్ట్రెస్ఫుల్ టైమ్స్లో మనకి అది ఇట్స్ నాట్ సో ఈజీ. స్వామి దానికే ఒక సులభమైన మార్గం, వెరీ ఈజీ పాత్. సేవను చేయండి, ఏదో ఒక సాటర్డే సండే కానీ మీకు ఇట్స్ ఏ వాట్ ఈజ్ రెస్ట్ అనేదాన్ని స్వామి బాగా డిఫైన్ చేశారు దాంట్లో. వాట్ ఈజ్ రెస్ట్ అంటే చేంజ్ ఆఫ్ వర్క్ ఈజ్ రెస్ట్ అన్నారు. చేంజ్ ఆఫ్ వర్క్ ఈజ్ రెస్ట్ అన్నారు. సో డే అంతా స్ట్రెస్ఫుల్గా ఉండి మన ఆఫీస్లోనో మన బిజినెస్ ప్లేస్లోనో ఎక్కడైనా కానీ వేరెవర్ యువర్ వర్కింగ్ స్ట్రెస్ఫుల్గా ఉన్నప్పుడు వచ్చి ఒక ఇలాంటి ప్లేస్లో ఒక హాఫ్ అన్ అవర్, 45 minutes, 1 hour మనం గడిపి సేవా రూపంలో మనకిన చేయగలిగినప్పుడు ఇట్ ఈస్ ఎ స్ట్రెస్ బస్టర్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అఫ్ కోర్స్ డాక్టర్స్ హూ ఆర్ ఇన్సైడ్ దిస్ క్యాంపస్ మీకు వేరే ఎక్కడికైనా వెళ్ళి మీరు సేవ చేయాల్సి వస్తుందేమో, బికాజ్ మీకు ఇక్కడే ప్రొఫెషన్ కాబట్టి. బాబా ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు, మెడికల్ షాప్లో ఉండేవాడికి తలనొప్పి వస్తే టీ షాప్కి పోయి టీ తాగుతాడట. టీ షాప్ అని తలనొప్పి వస్తే యాస్పిరిన్ కోసం మెడికల్ షాప్కి వస్తాడు. వాడు తాగితే వాడికి తలనొప్పి పోదు. వాడు యాస్పిరిన్ వాడు వేసుకుంటే వాడికి మెడికల్ షాప్ అని పోదు, వాడు పక్కకు పోవాల్సిందే. మీరు కూడా మీరు ఇక్కడే ఉంటారు కాబట్టి ఇంకెక్కడైనా శివమో ఎక్కడైనా తీసుకెళ్ళి వాళ్ళకు కొంచెం స్ట్రెస్ బస్టర్ని చూపించగల మన ఆర్గనైజేషన్ వాళ్ళు. ఇది స్వామి ఈ కలియుగంలో ఏ విధంగా మనకి ఇబ్బందులు ఉంటాయో ఆయనకి ముందుగా తెలుసు కాబట్టి సేవనే ఒక పరమావధిగా, సేవనే ఒక ఆధ్యాత్మిక మార్గంగా మనందరికీ కూడా చూపిస్తూ, సేవ ఎవరికి చేస్తున్నాం అనేటువంటిది ఒక క్వశ్చన్ వేసి, వివేకానంద ఒక బుక్లో వాట్ రిలీజియన్ ఈజ్ అని చెప్పి ఒక బుక్, దాంట్లో ఫస్ట్ సెంటెన్స్ అంటాడు, ఈజ్ ఏ ఫూల్ హూ సేస్ ఈ సర్వ్స్ అదర్స్ అంటాడు. ఇతరులకు మనం సేవ చేస్తున్నాం అనేటువంటిది అజ్ఞానము. సేవ అనేటువంటిది మనకు మనం చేసుకున్నటువంటి ఒక గొప్ప కార్యక్రమం, ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం అనేటువంటిది స్వామి 1940 సంవత్సరంలో వారి ఆధ్యాత్మిక ప్రస్థానం మొదలైనప్పటి నుంచి దట్ డే ఈ స్టార్టెడ్ ఈ స్పిరిచువల్ మిషన్ ఇన్ 1940 ఇప్పటి వరకు 2024కి ప్రపంచవ్యాప్తంగా సేవనే ఒక ఆధ్యాత్మిక మార్గంగా, అంటే ఆధ్యాత్మిక మార్గాన్ని మనం ఎక్కువగా ఆచరించలేని వాడికి సేవా మార్గాన్ని ఒక ఆధ్యాత్మిక మార్గంగా మలచి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా మన దేశంలో అయితే 500 జిల్లాల్లో సత్యసాయి సేవా సంస్థలు ఉన్నాయి. దాదాపు 4,000 పైచీలకు సేవా సమితులు ఉన్నాయి. 6 లక్షల మంది సేవాదళ సభ్యులు ఉన్నారు. ఏ సత్యసాయి జరిపేటువంటి ఏ కార్యక్రమం చూసినా సేవకు ముడిపడి ఉంటుంది. సేవ అంటే మనం ఏదో అక్కడ పోయి చాలామంది చూస్తుంటాం, మనం ఎవరో ఒక బర్త్డే అని చెప్పో, లేకపోతే వాళ్ళ
నాయకుడు బర్త్డే అని చెప్పి వీళ్ళు కొందరు పోయి ఏదో హాస్పిటల్లో 2 బన్నులు ఇచ్చేది, లేకపోతే కొన్ని అరటి పండ్లు ఇచ్చేది. బాగా దృఢంగా ఉన్నవాళ్ళు ముగ్గురు కలిసి ఒక 2 ప్యాకెట్ బండ్లు ఇస్తుంటారు, ఫోటో తీసుకుంటారు. లేకపోతే ఒక ముసలవ్వకి 4 బనానాస్ ఇస్తూ ఒక 5-6 మంది గ్రూప్ ఫోటో తీసుకుంటారు. అంటే వాళ్ళకి ఇంటెన్షన్ ఈజ్ డిఫరెంట్. సేవ అనేటువంటిది నిస్వార్థంగా ఉండాలి. సేవ అనేటువంటిది ప్రతిఫలాపేక్ష లేకుండా ఉన్నటువంటిది. సేవ అనేటువంటిది ఏ ఆడంబరాలకు తావివనేటువంటిది. సేవ అంటే ఒక అంతరంగాన్ని పరివర్తన గావించుకునేటువంటిదిగా ఉండాలి. సేవ అంటే ఏ అవార్డులు రివార్డులు అడగనటువంటిది అయి ఉండాలి. ఇవన్నీ మనకు స్వామి నేర్పించారు. అందుకే సత్యసాయి సంస్థ ఈరోజు మనం ఇక్కడ వచ్చి ఏ ప్రతిఫలాపేక్ష అడగడానికి కూడా లేదు. ఇక్కడ క్యాన్సర్ పేషెంట్స్ అని ఇప్పుడు చెప్తున్నారు వాళ్ళు. చాలామంది ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకోలేక ఎంఎన్జీ హాస్పిటల్కి వస్తున్నారు. ఇప్పుడే నేను వాళ్ళతో ఇంటరాక్ట్ అయి వస్తుంటే ఒక ఓల్డ్ లేడీ అక్కడ షీఈస్ టెల్లింగ్, నాకు ఎవ్వరు లేరు, నా అనేవారే ఎవరు లేరు అనే ఒక మాట. అలాంటి వారిని ప్రతిఫలాపేక్ష ఏముంటుంది ఇక్కడ? సార్, డాక్టర్ శ్రీనివాసులు గారు సత్యసాయి సేవాదళ సభ్యుల్లో మీరే చెప్పారు, ఆ ప్రేమ, ఆ ఆప్యాయత అది ఉంది కాబట్టి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సత్యసాయి సేవా సంస్థల యొక్క సేవలు గుర్తించబడుతున్నాయి. సర్వ్ విత్ లవ్, సర్వ్ విత్ ఎఫెక్షన్, సర్వ్ వితౌట్ ఎనీ పాంప్, సర్వ్ వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్. దిస్ ఈజ్ వాట్ భగవాన్ గైడెడ్ ఆల్ ఆఫ్ అస్. ఎక్కడైనా ఒక నేను చేస్తున్నానని ఒక అహంకారం ఎవరిలో బయలుదేరింది అనుకోండి, బాబా చెప్పేవారు, ఒక పెద్ద డ్రమ్ము ఆవు పాలు తీసుకొని వచ్చి ఒక చుక్క పాయిజన్ వేస్తే డ్రమ్ అంతా పాయిజన్గా తయారవుతుంది. కాబట్టి మనం ఎంత సేవ చేసినా కానీ ఎక్కడో ఆ నేను చేసినాను అనే అహంకారం అనే ఒక పాయిజన్ డ్రాప్ దాంట్లోకి వేస్తే ఆ సేవ అంతా కూడా నిష్ప్రయోజనమవుతుందని చెప్పి బాబా చెప్పేవారు. దానికే నిస్వార్థమైన సేవకు ప్రతీకగా సత్యసాయి సేవా సంస్థలు ప్రపంచవ్యాప్తంగా సేవలు జరుపుతున్నాయి. ఈరోజు వాళ్ళని చూస్తుంటే ఇలాంటి పరిస్థితులు ఎవరికి ఎప్పుడు ఎక్కడ కలుగుతాయో తెలియదు. ఇంకొక యాంగిల్లో చూసినప్పుడు వాళ్ళు మనల్ని తరింపజేయడానికి సిక్ అవుతున్నారా వాళ్ళు అనేటువంటిది కూడా ఒకసారి ఆలోచన వస్తుంది. ఎందుకంటే మనకు సర్వ్ చేసే ఒక ఆపర్చునిటీ వాళ్ళు నిజంగా వాళ్ళు దాతలు. ఎందుకంటే మనకు సర్వ్ చేయడానికి వాళ్ళు మనకు ఒక ఆపర్చునిటీ ఇస్తున్నారు. మనం అనుకుంటున్నాం మనం చేస్తున్నాము దాతలని, వాళ్ళు కూడా ఒక ఆపర్చునిటీ ఇస్తున్నారు మనకి, మన జీవితాలను తరింపజేయడానికి, మన జీవితాల్లో మనం కొంచెం వెలుగులు నింపుకోవడానికి, మనం ఆధ్యాత్మికంగా అడుగులు వేయడానికి, టు మూవ్ టువర్డ్స్ ద డివైన్. వాళ్ళు కూడా మనకు ఒక ఆపర్చునిటీ ఇస్తున్నారు. సో ఇక్కడ దాతలు ఎవరు లేరు, దాతలు వాళ్ళు దాతలే మనకి. ఎందుకంటే మనకు ఆ అవకాశాన్ని వాళ్ళు మనకు అందిస్తున్నటువంటి దాతలు వాళ్ళు మనకి. కాబట్టి ఇలానే మనం ఆ భావంతో మనం గిన చేయగలిగితే ఇక్కడ ఎవ్వరు, స్వామి అన్నారు కదా, అందరిలో ఉన్నది భగవంతుడైతే నువ్వు ఎవరికి సర్వ్ చేస్తున్నావు? నువ్వు చేస్తున్నది ప్రతి ఒక్కటి భగవంతుడినే సర్వ్ చేస్తున్నావు. కాబట్టి ఆ భావంతోనే చేస్తారు. మా ఆల్ అవర్ సాయి వాలంటీర్ సేవ, వాళ్ళు స్వామిని సేవ చేస్తున్నామనే ఒకే ఒక ఫీలింగ్స్తోనే సేవ చేస్తారు. కాబట్టి ఈరోజు ఎక్కడే కానీ మీ పేషెంట్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ అటెండెన్స్కి కానీ ఎంతో ఆప్యాయతగా చేస్తున్నారంటే వాళ్ళలో స్వామిని చూస్తున్నారు కాబట్టి ఆ సేవ చేయగలుగుతున్నారు. మామూలుగా మన పక్కింటి పిల్లోడు మన ఇంటికి వస్తేనే మనం కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం. వాడు వచ్చేదాన్ని లాగాడు అనుకోండి,
మనం వాళ్ళ వాళ్ళ ఆవిడ వచ్చిందంటే పక్కింటి అమ్మ వచ్చిందంటే కొంచెం ఒక రకంగా చూస్తాం, మీ వాడు వచ్చి మాకంతా చేస్తున్నాడు, డిస్టర్బ్ చేస్తున్నాడని. బట్ ఇక్కడ అట్లా కాదు కదా, ఎవ్వరు వాళ్ళకి అంత ఆప్యాయత ఎక్కడి నుంచి వస్తుందంటే కేవలం స్వామిని చూస్తున్నారు కాబట్టి, భగవంతుని చూస్తున్నారు కాబట్టి ఎవరి పేషెంట్స్లో వాళ్ళు అలాంటి నిస్వార్థమైన సేవ చేయగలుగుతున్నారు. ఇలాంటి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఈరోజు 26 హాస్పిటల్స్లో తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో ప్రతిరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటి నుంచి కాదు, డికేట్స్ నుంచి జరుగుతుంది. దాదాపు 10-15 2000 అంతకుముందే మన రిమ్స్లో నేను చేశాను, శ్రీకాకుళంలో చేశాం మేము రిమ్స్లో. ఎప్పటి నుంచో జరుగుతున్నాయి ఇవన్నీ కార్యక్రమాలు ప్రతిరోజు. ఇక్కడ ఇంకా ఆనందమైన విషయం ఏమంటే చాలా చోట్ల హాస్పిటల్లో మధ్యాహ్న భోజనం చేస్తారు, లేకపోతే కొన్ని ప్లేస్లో బోత్ డిన్నర్ అండ్ లంచ్ మధ్యాహ్నం రాత్రికి చేస్తున్నారు. ఇక్కడ 3 పూట్ల సేవ చేస్తున్నారని విన్నాను. సంథింగ్ ఫెంటాస్టిక్. ఇక్కడైతే 3 పూట్ల భోజనం పెడుతున్నారంట సత్యసాయి సేవా సంస్థల ద్వారా. ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. అంటే వాళ్ళకి ఏ సమస్య లేదు, ఉండడానికి ఎలా కల్పించారు, ఆశ్రిత కల్ప అని పేరు పెట్టారు, భగవంతుడే దీన్ని సమకూర్చారు. వాళ్ళకి ఉండడానికి ప్రొద్దునుంచి రాత్రి వరకు వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా ఉంటే, మనస్సు ఫ్రీగా ఉందంటే ఇంకా దానికి చాలామంది మా హాస్పిటల్స్లో, శ్రీనివాస్ గారు మీరు మా హాస్పిటల్స్లో రికవరీ చాలా స్పీడ్గా ఉంటుంది. మీకు కూడా అదే తెలుసు, అదే మీకు ఎక్స్పీరియన్స్ అవుతుంటుంది. ఎందుకంటే వాళ్ళకి బిల్ చేయాలి, బిల్లింగ్కి ఎక్కడి నుంచి డబ్బులు తీసుకురావాలనే టెన్షన్ ఉండదు వాళ్ళకి. చాలామందికి ఆ బిల్లింగ్ ప్రాబ్లం వచ్చేస్తుంది. ఇప్పుడు ఏదైనా హాస్పిటల్ ఉంటే వాడు గోల్డ్ మార్టిగేజ్ చేయాలన్నా, ఇల్లు తాకట్టు పెట్టాలన్నా, ఫ్రెండ్స్ని ఏమైనా అప్పులు అడగాలన్నా, ఇవన్నీ ప్రాబ్లమ్స్. ఇలాంటి ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్లో పోతే ఒక మధ్యతరగతి కుటుంబం కంప్లీట్గా డిసిమేట్ అయిపోతారు వాళ్ళు బయటకు వచ్చే లోపల. మేము చూస్తుంటాం సత్యసాయి హాస్పిటల్స్లో ఏదైనా హార్ట్ సర్జరీ జరిగినప్పుడు కానీ, స్టెంటింగ్ కానీ, బైపాస్ కానీ, ఏదైనా ఇంకా ఆల్ అవర్ స్పెషాలిటీస్లో కూడా రికవరీ చాలా స్పీడ్గా ఉంటుంది. అంటే మైండ్ ఈజ్ వితౌట్ ఎనీ స్ట్రెస్. ఇక్కడ ఎవ్వరు మా వాళ్ళ దగ్గరుండి చూస్తుంటారు, భోజనాలు పెడతారు, మందులన్నీ ఫ్రీగా ఇస్తారు. డిశ్చార్జ్ అయినప్పుడు మళ్ళీ వాళ్ళకి నెల సరిపడి మందులు ఇస్తారు. మళ్ళీ అది కాకుండా ఆర్గనైజేషన్ వాళ్ళు ఫాలో అప్ చేస్తుంటారు, మీరు మందులు తీసుకుంటున్నారా, ఊరికే మేము సర్జరీ చేసేస్తే మళ్ళీ వీడు మొదటికి వస్తాడని చెప్పి మీరు సరిగా పాటిస్తున్నారా, డైట్ పాటిస్తున్నారా, ఇవన్నీ అడుగుతుంటారు మా వాళ్ళు. అంటే అక్కడ లోకల్ ఉన్నటువంటి ఆర్గనైజేషన్ వాళ్ళు ఎంత బీద వాళ్ళు వస్తారంటే, మొన్న ఒకసారి కారంచేడు నుంచి ఒక అబ్బాయి కేవలం అంటే హార్ట్లో హోల్ ఉంది, ఏదో ఏఎస్డి క్లోజర్ చెప్పారు. బట్ ఈజ్ వెయిట్ ఈజ్ సో లెస్, హీ కాంట్ బి టేకెన్ ఫర్ సర్జరీ అని అన్నారు. ఏదో 13, 14, 16 కేజీలో ఉన్నాడు అతను, పాపం 9 ఏళ్ళ పిల్లవాడు, మాల్ నరిష్డ్. సరే అని చెప్పి వీళ్ళు అన్నారు, యూ కాంట్ డూ ఇట్, మనం అతనికి హీ హ్యాస్ టు గెయిన్ వెయిట్ సార్, కొంచెం వెయిట్ వస్తే కానీ మనం వీ కాంట్ డూ ఎనీథింగ్ అన్నారు. సరే మరి ఇప్పుడు ఎన్నికి పంపిస్తే ఎక్కడి నుంచి గెయిన్, ఇప్పుడు అక్కడి నుంచే వచ్చాడు కదా అదేని చెప్పి అతన్ని ఒక 3-4 నెలలు మా దగ్గరే పెట్టుకొని అతనికి భోజనం పెట్టి 30 కేజీలు అయినప్పుడు తిరిగి చేశారు. దిస్ ఈజ్ కేర్ విత్ లవ్, దిస్ ఈజ్ సర్వ్ విత్ లవ్, దిస్ ఈజ్ ద ఓన్లీ వే స్వామి టాట్ ఆల్ ఆఫ్ అస్. ఆ కోవకు చెందిందే ఈరోజు ఈ బ్యూటిఫుల్ ఇనిషియేటివ్. ఈరోజు ఎంఎన్జి హాస్పిటల్ ఉన్నారు, సత్యసాయి ట్రస్ట్ తెలంగాణ వాళ్ళు ఉన్నారు, సత్యసాయి ఆర్గనైజేషన్ తెలంగాణ వాళ్ళు ఉన్నారు, దెన్ యూనివర్సిటీ అలుమ్నాయ్ వాళ్ళు ఉన్నారు, పేషెంట్స్ ఉన్నారు. అంటే లైక్ 5 ఫింగర్స్. ఇది అందరూ కలిసినారు కాబట్టి ఇంత బ్యూటిఫుల్గా ఏదైనా వర్క్ అవుతుంది అనేటువంటిది. అన్నీ ఇట్స్ ఎ సినర్జీ, ఆల్ కమింగ్ టుగెదర్ to create a much better ecosystem, much better environment for people who needs support. వాళ్ళకి ఇమాజిన్ ఏ క్యాన్సర్ అఫ్లిక్టెడ్ పేషెంట్, మనకు తెలిసినా తెలియకున్నా there is some unknown anxiety which goes through their minds, there goes through their entire system. In fact,
they say it is a result of already anxiety. Many times these things precipitate because they go through some other anxieties in life which comes in this form. And after knowing this, the anxiety doubles, because many times in India క్యాన్సర్ అంటేనే ఆల్మోస్ట్ ఇది టర్మినల్ ఏమో అనే ఒక ఫియర్ అయితే ఉంటుంది. దే గో త్రూ దట్ ఫియర్. బట్ ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఎవరిని అడగాలి, మనం ఎన్నాళ్ళు ఉంటాము, మనతో ఉన్నవాళ్ళు. ఇప్పుడు జస్ట్ ఐ వాస్ ఎంట్రన్స్లో ఒక లేడీ విత్ 3 children అండ్ అట్ దట్ యంగ్ ఏజ్ widowed. She has 3 children, young children. Mother, for some strange reason, she lost her husband, and the one of the child is having some problem in the shoulder. Imagine the kind of strife and struggle for what goes on inside. So Satya Sai అనేటువంటిది ఒక, it is a succor, creating a succor for those people who needs that kind of emotional support and ఒక internal calmness to create. దానివల్లనే దే విల్ బీ ఏబుల్ టు ఫైట్ దేర్ సిచ్యువేషన్ మచ్ బెటర్. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ వై సత్యసాయిలో మీరు, ద మూమెంట్ ఐ ఎంటర్డ్ దిస్ ప్లేస్, ఇట్ ఫీల్స్ లైక్ ఇట్ ఈస్ ఇన్ ప్రశాంతి నిలయం. యాక్చువల్లీ ఇట్ ఫీల్స్ లైక్ దట్. చాలామంది అనుకోవచ్చు ఇక్కడ బాగా సజావు చేసింటారు, స్వామి పిక్చర్లు పెడతారు. ఇట్స్ ఏ హోప్ ఫర్ మిలియన్స్. ద ప్రెజెన్స్ ఆఫ్ డివైన్ గివ్స్ ఏ డిఫరెంట్ వైబ్రేషన్స్. మీరు ఎప్పుడైనా ప్రశాంత్ నిలయం వస్తే చాలామంది దేశ విదేశాల నుంచి వస్తారు. ఇప్పుడు బాబా లేరు కదా, మరి ఎందుకు వస్తున్నారు అంటే జస్ట్ ద ఫీల్ ఆఫ్ ఇట్, ఆ ప్రశాంతత కోసం వస్తారు. దట్ ఈస్ నాట్, ఇట్స్ ఏ లైక్ ఏ ఓయాసిస్ ఇన్ ఏ డెజర్ట్. యూ వాంట్ టు స్టే దేర్ ఓన్లీ బికాస్ పీపుల్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎక్కడ చూసినా ఇప్పుడు ఒక అశాంత పరిస్థితులు ఉన్నాయి. అంత ఈజీగా లేవు. అంత ఈజీగా పడుకొని 6 గంటల సేపు చక్కగా నిద్రపోయే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. ఇక్కడ ఈ సభలో కానీ ఎక్కడైనా కానీ బాగా కంటి నిండా నిద్రపోయే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఎందుకంటే ఏదో ఒక స్ట్రెస్ ఉంటుంది. ఇప్పుడు ఏమీ లేకపోయినా మనం కొని తెచ్చుకుంటున్న స్ట్రెస్ ఒకటి ఉంది. ఈ యూట్యూబ్లు వీడియోలు ఎవరు ఏమో జరుగుతుంటే అవి చూసి మనం రాత్రి అంతా టెన్షన్ పడి పడుకునే ముందు అవి చూసేస్తున్నాము. అవన్నీ మన మైండ్లో ఎక్కి మనకు సంబంధం లేనటువంటివి, మనకి ఎటువంటి కనెక్షన్ లేనటువంటి విషయాలన్నీ చూసి మనలో ఆ స్ట్రెస్ నింపుకొని మనం ఫీల్ అయిపోయి, ఇప్పుడు దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ అవైలబుల్ అక్రాస్ నెట్స్, యూట్యూబ్లు, ఫేస్బుక్లు. ఎవరో ఎక్కడో ఏదో చేస్తుంటే దాన్ని మనం తీసుకొచ్చి మన బెడ్రూమ్లో పెట్టుకొని మనం ప్రశాంతత పోగొట్టుకుంటున్నాం. ఇప్పుడు ఎలా అయిందంటే సో మచ్ సో దట్ ఒక చేయి లేకుండా బతుకుతున్నారు, కానీ మొబైల్ ఫోన్ లేకపోతే కానీ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. సో అలాంటి పరిస్థితులు తెచ్చుకున్నాం మనం. సో దీనికి అందరూ కూడా, మనం అందరూ కూడా వీ డోంట్ నో ఇన్ వాట్ ప్రాసెస్, ఇన్ వాట్ జర్నీ వీఆర్ దే. లెట్ us ట్రై టు బీ పీస్ఫుల్. లెట్ us ట్రై టు బీ యాజ్ కామ్ యాజ్ పాసిబుల్. మనం ఒక ప్రశాంతమైన జీవితాన్ని మనం అలవర్చుకోవాలి. ఆరోగ్యం అనేది మోస్ట్లీ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు మైండ్. majority time, even if you are unwell, to fight that illness you need a strong mind. చాలామంది విల్ పవర్తో వస్తుంటారు. ఆ విల్ పవర్ కలగాలంటే మనం ఒక ప్రశాంతత నేర్చుకోవాలి, ఒక కామ్నెస్ నేర్చుకోవాలి. అది అలవర్చుకోవాలంటే ఇలాంటి ఒక స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ అవి దాంట్లో ఉన్నా, దాంట్లో చేరినా కానీ. ఈరోజు సత్యసాయి భజన్స్ జరుగుతాయి ప్రపంచవ్యాప్తంగా. ఎక్కడ జరిగినా ఎంత అటెండ్ అవుతారనేటువంటిది దానికి లెక్కలు లేవు. దానికి వేల సెంటర్స్లో ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంటాయి. ఆ ప్రశాంతి భజన్స్లో వాళ్ళు ఎవరు సత్యసాయిని నమ్మి వచ్చినారు, సత్యసాయి బాబాని కొలవాలని అనేది కాదు. ఎవరు స్ట్రేంజర్స్ వచ్చినా కానీ ఆ భజన్లో కూర్చుంటూనే వాళ్ళు ఎంతో హాయిగా ఒక రకమైన పీస్ని దే విల్ ఎక్స్పీరియన్స్ ద పీస్. అలాంటి ఒక సంస్థ ఇక్కడ చేయడం అనేటువంటిది, ఎస్పెషలీ బాగా డిస్ట్రెస్డ్గా ఉన్నటువంటి వారితో చేరడం అనేటువంటిది నిజంగా ఇది స్వామి మస్ట్ బి వెరీ ప్లీజ్డ్ విత్ ఇట్. ఎంతో సంతోషంగా స్వామి ఈ సేవల్ని ఎంతో ఆశీర్వదిస్తారు. స్వామి ఎంతో హ్యాపీగా ఉంటారు. ఈ మధ్యనే క్యాన్సర్ అంటే మా మొబైల్ హాస్పిటల్ ఉంది మాకు ఒకటి. అక్కడ ప్రతిరోజు
ఒక సిమెన్స్ బస్లో. ఇట్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ హాస్పిటల్. వెళ్తారు, దాంతోపాటు డాక్టర్స్ వెళ్తుంటారు. రీసెంట్లీ దే ఆల్సో స్టార్టెడ్ ఎస్పెషలీ స్క్రీనింగ్ ఫర్ పెల్విక్ క్యాన్సర్స్ ఫర్ లేడీస్లో ఎక్కువ ప్రివలెన్స్ ఉందని. వీ హ్యావ్ డన్ ఆల్మోస్ట్ 20,000 స్క్రీనింగ్స్ ఇప్పటి వరకు విలేజెస్లో. చేశాక వాళ్ళు తిరిగి దే విల్ కమ్ అండ్ దే విల్ టెల్ అర్లీ డిటెక్షన్ అయితే చాలా ఈజీ ఉంటుందని చెప్పి మాకు వన్ ఆఫ్ అవర్ డైరెక్టర్స్ ఈజ్ వెరీ ప్యాషనేట్ అబౌట్ ఇట్. ఈ సైడ్ అర్లీ డిటెక్షన్ కెన్ హెల్ప్ దెమ్ ఫైట్ ఇట్ బెటర్ అని చెప్పి. సో దే హ్యావ్ స్క్రీన్డ్ 20,000 పేషెంట్స్. వాట్ దే సే ఈజ్ లాట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫైండింగ్ ఇట్ ద మూమెంట్ దే నో ఇట్ ఈస్ అర్లీ డిటెక్షన్ అవుతూనే వాళ్ళకి తెలియని కూడా తెలియదు. చాలామందికి విలేజెస్లో గ్రామాల్లో వాళ్ళకి దే హ్యావ్ నో ఐడియా అండ్ దే హ్యావ్ నో వే టు రీచ్ అవుట్ ఆర్ సంబడి హస్ టు టెల్. ఏదో బాగలేదులే అనుకుంటారు. అలా దే కీప్ ఆన్ డూయింగ్ టిల్ ఇట్ బికమ్స్ ఇర్రిపేరబుల్ ఆర్ ఇర్రివర్సబుల్. అందుకే ఇప్పుడు అర్లీ డిటెక్షన్ ఒకటి మొదలుపెట్టాం. సో దాంతో చాలామంది దే ఫైండ్ ఇట్. అండ్ మెనీ సాయి డివోటీస్ డాక్టర్స్ హూ ఆర్ ఆల్సో ఇన్ టు క్యాన్సర్ ట్రీట్మెంట్, they pick them up and they take them to that places and treat them. And of late when we find some of the surgeons are saying it's difficult for them to take this patient, give them admission and all that. మీరు మీ హాస్పిటల్లోనే మీరుగిన చేయగలిగితే వాళ్ళని అడ్మిట్ చేస్తే మేము వచ్చి సర్జరీ చేస్తామని కూడా చెప్తున్నారు. ఆఫ్ లేట్ వీ హ్యావ్ స్టార్టెడ్ దట్ ఫెసిలిటీ ఆల్సో. దో వీ డోంట్ హ్యావ్ ఎనీ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ, బట్ ఈ క్యాన్సర్ స్పెషలిస్టులు వచ్చి వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం, వాళ్ళకి ఆపరేషన్ చేయడం ఈ మధ్యలో వెరీ ఆఫెన్ వీ కీప్ డూయింగ్ బికాస్ వీ హ్యావ్ ఆల్ ద ఫెసిలిటీస్ దే. అవర్ డైరెక్టర్ ఆఫ్ అవర్ కార్డియాక్ హాస్పిటల్ విదేసే we will extend the support because same nurses, same theatre, same technicians, all are available. So we can always spare them whenever there is a need. So ala cheyadam valla gramallo in the villages it's a very మనకు సిటీలో ఉన్నప్పుడు తెలియదు కానీ గ్రామాల్లో 70% of Indian population lives in villages. They are far from medical facilities. That's why Sathya Sai Baba created a super specialty hospital in a place like Puttaparthi. Puttaparthi was a small village. Everybody thought, everything he started like that. It's a pioneering effort by Baba. చాలామంది ఆయన యూనివర్సిటీ స్టార్ట్ చేస్తాను ఇక్కడ అంటే ఇక్కడ యూనివర్సిటీ ఏంటి పల్లెలో అని అన్నారట. బట్ యూనివర్సిటీ స్టార్టెడ్ ఎవ్రీథింగ్. ఎయిర్పోర్ట్ ఈ స్టార్టెడ్ దేర్. హూ విల్ కమ్ అంటే ఇట్స్ ఏ విలేజ్ అన్నారు. దే సెడ్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్ అంటే ఉన్నాయి. ఇప్పుడు హాస్పిటల్ అంతే. 1956 was the hospital he started, a free hospital. A general hospital was started by him in 1956. ఇప్పుడు 2026 వస్తే ఆల్మోస్ట్ 70 years అవుతుంది మనకి. 70 భీమరథ శాంతి అంటారు కదా మన మొక్కలకి అట్లా. సో 70 years అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ 60 yearsకి we had invited AIIMS director. He was telling when I was taking him in the car, he said when was this started అంటే 1954లో ఫౌండేషన్, 56లో ఇనాగరేషన్ అంటే he said he jumped in the car. I said what happened, what is that? He said wait for me, I will speak in the when I have my chance to speak in the function I will speak. Then he said 1954 was the foundation for AIIMS, All India Institute of Medical Sciences, and it was inaugurated in 1956. Baba had a foundation for 1954 lo oka rural area lo, and he inaugurated in 1956. Then Chief Minister Bejwada Gopal Reddy had inaugurated that facility. Ante country was creating a medical facility in a urban area. Sathya Sai was showing a way to create a medical facility in rural area because more than 70% were living in rural areas. That is the kind of very far-sighted, very pioneering efforts of Sathya Sai everywhere. Even 1969లో ఆయన రాయలసీమ వెరీ బ్యాక్వర్డ్ ఏరియా. ఇప్పుడు కాదులేండి, ఇప్పుడు వీఆర్ లిటిల్ మచ్ బెటర్ ఆఫ్. బట్ దోస్ డేస్ వీఆర్ అబ్సల్యూట్లీ వెరీ వెరీ బ్యాక్వర్డ్. రాయలసీమ అంటేనే బ్యాక్వర్డ్ అనేవారు. బ్యాక్ అంటేనే బళ్ళారి, బిఏసీకే అనేవారు. అంటే అనంతపూరు, కర్నూలు, కడప అంటుంటారు. బ్యాక్ అని బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ అంటుంటారట ఆ రోజుల్లో. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ అక్కడ ఓన్లీ రెయిన్ ఈజ్ ద ఓన్లీ సోర్స్ ఆఫ్ వాటర్. దేర్ నో రివర్స్ అండ్ కెనాల్స్. అండ్ ద గ్రేటెస్ట్ క్రాప్ వీ గెట్ ఈస్ గ్రౌండ్ నట్. అండ్ వర్షం వస్తే గ్రౌండ్ నట్ పండుతుంది, లేకపోతే లేదు. వీ యూస్ టు హ్యావ్ ఫార్మర్ సూసైడ్ అండ్ మ్యాక్సిమం
ఇన్ దోస్ డేస్. అలాంటి ప్లేస్లో వెరీ రస్టిక్ ఏరియాలో 1969లో హీ స్టార్టెడ్ కాలేజ్ ఫర్ ఉమెన్. సో ఎవ్రీథింగ్ ఆయన ఒక మచ్ అహెడ్ ఇన్ డికేట్స్ ఫర్ ఎనీబడి. 2023లో చేసాం మనం ఉమెన్స్ రిజర్వేషన్. ఆయన 1969లో హీ హ్యాడ్ ఎ ఉమెన్స్ కాలేజ్, ఎ ప్రైవేట్ ఉమెన్ కాలేజ్ ఇన్ ఎ ప్లేస్ లైక్ దాట్. సో ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా వెరీ ఫార్ సైటెడ్తో వారు చేస్తూ వచ్చారు. ఈరోజు ఆయన స్వామి చూపించినటువంటి ఆ ఫుడ్ స్టెప్స్లోనే అందరూ కూడా సాయి సంస్థలో ఈరోజు రిజిస్టర్డ్ వాలంటీర్స్ అంటే ఒక 6 లక్షలు ఉంటారు, కానీ అందరూ చేరుతున్నారు కదా. వాళ్ళు ఆర్గనైజేషన్లో చేరని వాళ్ళు మిలియన్స్ ఆఫ్ దెమ్. దే ఆల్ కమ్ టుగెదర్, పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ క్రియేట్ దీస్ ఫెసిలిటీస్ అండ్ క్రియేట్ సేవ. సేవ్ అనేటువంటిది మనకు మనం చేసుకున్నటువంటిది. స్వామి చెప్పినట్లు యూ సేవ్ యువర్ సెల్ఫ్, యూ సర్వ్ యువర్ సెల్ఫ్, యూ సేవ్ యువర్ సెల్ఫ్. సేవ చేయడం వల్ల ఆ పుణ్యము పురుషార్థం ఎవరికి వస్తుంది? మనకే వస్తుంది. కాబట్టి యు ఆర్ సర్వింగ్ యువర్ సెల్ఫ్ అనేటువంటిది, సేవ అనేటువంటిది మనకు మనం చేసుకున్నటువంటి ఒక గొప్ప ఆధ్యాత్మిక ప్రక్రియ అనేటువంటిది స్వామి చెప్పి నేర్పించారు. ఈరోజు అందుకే ఎక్కడ చూసినా దో అవర్ హాస్పిటల్స్, యూనివర్సిటీ ఇవన్నీ కూడా ఫ్రీగా నడిపినా కానీ సత్యసాయి సేవా సంస్థల ద్వారా మెడికల్ క్యాంప్స్ అయితేమి, మొబైల్ హాస్పిటల్స్ అయితేమి, మిలియన్స్ దే గో త్రూ దిస్ మెడికల్ సిస్టమ్ అండ్ గెట్ సమ్ రిలీఫ్ ఫర్ అదర్. అండ్ ఇంత వాస్ట్నెస్లో సత్యసాయి హైదరాబాద్ కూడా బీ పార్ట్ ఆఫ్ దిస్. అండ్ తెలంగాణ నుంచి కూడా ఇట్స్ సో హ్యాపీ అండి. అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు MNJ ఫర్ active support. People will be there quite, but there is to be an active support for all this. Thank you for all that. And the end result is the patient care and somebody is getting happy. That's all we need to see. మన యాక్షన్స్ కానీ మనం ఏం చేస్తున్నా కానీ ఫైనల్గా వాట్ ఈజ్ ఇట్ ఈస్ రిజల్టింగ్? ఈజ్ ఇట్ కాజింగ్ లిటిల్ డిస్ట్రెస్ ఆర్ ఇట్ ఈస్ కాజింగ్ హ్యాపీనెస్? ఇఫ్ ఇట్ ఈస్ కాజింగ్ హ్యాపీనెస్, వై నాట్? లెట్ ఇస్ ఆల్ డూ టుగెదర్. ఐఎమ్ షూర్ మీరు మీ విష్ చేసినట్లు let this bond between MNJ and Satyasai Organization should last for eternity. But Baba మాకు కూడా ఒక ప్రామిస్ ఇచ్చారు. సత్యసాయి సేవా సంస్థలు సూర్య చంద్రాదులు ఉన్నంత వరకు ఉంటాయి అని చెప్పి ఆయన ప్రామిస్ చేశారు. ఎందుకంటే సర్వీస్ ఈజ్ సంథింగ్ విచ్ ఎవ్రీబడి నీడ్స్ ఇన్ దిస్ హ్యూమన్. సో హీ హాస్ గివెన్ అస్ ఎ ప్రామిస్. మీరు ఎవరు ఫియర్ చేయాల్సిన పట్ల ఎప్పటికీ ఉంటాయని. కాబట్టి అలాంటి ఒక సర్వీస్ ఆర్గనైజేషన్ మీరు అన్నారు కదా, ఎటర్నలీ దిస్ బాండ్ షుడ్ లాస్ట్. ఇట్ విల్ బై గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ బై విల్ ఆఫ్ గాడ్ ఇట్ విల్ బీ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. అండ్ దిస్ ఇస్ వన్ మోర్ డే వేర్ ఐ ఫీల్ వెరీ వెరీ satisfied in this. Whenever we come and be part of these things, you go back with great satisfaction. And it's like a child getting good marks and going and standing in front of his father. He'll be very happy. He want to run back to home and show to his father and mother that he got a very good marks. Same way we all feel when we go back to our homes and sit in front of altars. We will be very happy, like childlike, to tell our Father, our Divine Father, we have done this. And He always gives us this beautiful joy and give us this opportunity to be, serve and be happy for themselves and sanctify our own lives. So keep doing this good work. Good work is God work. And I am so happy to know 750 bedded hospital. You are doing complete free treatment. I saw somebody from Jharkhand, somebody from Karnataka. Oh, that's almost like pan-India people are coming. Keep serving. May Swami, may God bless you all to serve. Even all of us, not only in Satyasai organization, మీకు కూడా ఆ దేవుడు ఆ శక్తిని, ఆ ఓపికను, గుడ్ హెల్త్ని ఇచ్చి ఈ సేవా కార్యక్రమాలని ఇలాగ నడుపుతూ ముందుకు సాగేటట్టు, అందరికీ కూడా ఆనందాన్ని కలిగించేటట్టు ఆ దేవుడు అందరినీ కూడా ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సాయిరా. कल्पलतिका आश्रित कल्पलतिका आपद्बान्धवा. ॐ जय जगदीश
हरे मातपिता गुरुदैवमु मरियन्तयु नीवे स्वामी मरियन्तयु नीवे नाद ब्रह्म जगन्नाथ नाद ब्रह्म जगन्नाथ नागेन्द्राशयना ॐ जय जगदीश हरे ओंकाररूप ओजस्वियो साई महादेवा सत्य साई महादेवा मंगलहारति अंदुको मंगलहारति अंदुको मंगलगिरिधारी ओम जय जगदीश हरे नारायण नारायण ओम सत्यनारायण नारायण नारायण ओम नारायण नारायण ओम सत्यनारायण नारायण ओम सत्यनारायण नारायण जगमुलीले विश्वमोहन सत्य साई की स्वागतम्